బౌద్ధ మత ఆనవాలు చరిత్ర తెలుసుకోవడానికి శ్రీలంక తెలుగుదేశం తెలుగు బౌద్ధ భిక్షువు బోధిహేన్ జపాన్ దేశానికి చెందిన షోలిన్ మాంక్ షమిదా యోషి కొండలపై గల బౌద్ధ స్థలాలు బొజ్జనకొండ లింగాలకొండ ఇవి విశాఖపట్నం నుండి 45 కిలోమీటర్లు అనకాపల్లి నుండి కొద్ది దూరంలో కలవు. ఈ స్థలాలు సాస 4 గంటల నుండి 9 శతాబ్ది మధ్యవిగా నమ్ముతారు. ఒకనాడు సంగారం అని పిలువబడినవి 3 రకాల బౌద్ధ మత మార్గాలు హీనయాన, మహాయాన, వజ్రాయాన శాఖలు బుద్ధిజం యొక్క ఆనవాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ సందర్భంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బౌద్ధులకు సంబంధించిన ఆనవాళ్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొనిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఈ ప్రాంతంలో బౌద్ధ మతస్థులకు నివసించడానికి వసతులు ఏర్పాటు చేయవలసిందిగా వినయపూర్వకంగా కోరారు. దీనివల్ల బౌద్ధ భిక్షుకులు ఈ ప్రాంతానికి వచ్చి యోగా, మార్షల్ ఆర్ట్స్ విద్యలను విద్యార్థులకు ప్రజలకు ఉచితంగా నేర్పిస్తామని సందర్భంగా తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ లీగల్ అడ్వైజర్ అయిన డాక్టర్ గుండబాల మోహన్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర బౌద్ధమత సంక్షేమ సంఘ అధ్యక్షులు అయిన గణపతి జగదీశ్వరరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరేమో బోధిహీన్, తెలుగు మాట్లాడే ఒక బౌద్ధ భిక్షువు. నేను శ్రీలంక నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మా మిత్రులు వర్యులు ఆయన జపాన్ నుంచి వచ్చారు, వారు కూడా మాట్లాడతారు. నెక్స్ట్ మేము పైకి వెళ్ళేటప్పుడు అసలు ఈ కొండ ఎక్కి కొలిది కొన్ని వేల మంది, లక్షల మంది కొండ మీదకి పర్యటిస్తున్న అనుభూతిని మేము పొందాము. అంటే ప్రతి స్టెప్ దగ్గర వెనకాల లక్షలాది మంది ఇక్కడికి వచ్చినట్టుగా భావనని మేము భావించాము. తద్వారా నిదానంగా పైకి వెళితే గోడలకి చుట్టూ చిన్న చిన్న ట్యాపింగ్లు చేసి ఉన్నాయన్నమాట. రాతికి ట్యాపింగ్ చేసినాయి. అంటే ఆ రాతికి ట్యాపింగ్ చేసే విధానం ఏంటంటే ఖచ్చితంగా వెండితోటి కప్పబడి ఉన్నదన్నమాట, వెండి కొండగా అని. అదేవిధంగా ఇంకా పైకి వెళితే పైన హీనయాన సిస్టమ్ ద్వారా ఒక హీనయాన సిస్టము, హీనయాన యొక్క సంఘము, అక్కడ సంఘం సంబంధించిన ఆశ్రమము చుట్టూ సంఘంలో ఉండి ఒక ఆరామంకి లాగా ఆ పై భాగం ఉండటము, అంటే పూజించకుండా అంతా విపස්සన భావంతో అక్కడ ధ్యానం చేసుకునే ధ్యాన మందిరాలు ఉండటం మేము రాతితో కట్టబడిన చూసాము. చాలా మేము అద్భుతంగా ఇక్కడ చూడటం జరిగింది. అదేవిధంగా ఏదైతే చిన్న చిన్న స్తూపాలుగా ఉన్నాయో అట్టవసి అనే బుద్ధుడి టైంలోనే 28 మంది గొప్ప అర్హులైన వాళ్ళు, అంటే బుద్ధుడితో సమానమైన వాళ్ళ యొక్క అక్కడ చిన్న చిన్న స్తూపాలను చూసాము, రాతి స్తూపాలను. అట్లకు కూడా చిన్న చిన్న కంతలు ఉన్నాయి. ఈ కంతలు ఎవరో చెడపటం కాదు, దానికి గోల్డెన్ కవర్తో కప్పి ఉండేవారు. ఆ రోజుల్లో శిల్ప సౌందర్యానికి మరి బంగారంతో తయారు చేసిన కులాలు ఎక్కువగా పనులు ఉండేమాట అంతలాగా. ఈనాడంటే మనుషుల ఆభరణాలకు తయారు చేయడానికి ఉపయోగపడిన జాతి ఒకనాడు ఈ బౌద్ధానికి ఉపయోగపడేలాగా అక్కడ ఆయన్నింటికి ఉండేది మాట. అదేవిధంగా పైనుంచి కింద భాగంగా వస్తే పూర్తిగా మహాయాన ట్రెడిషన్గా ఉందన్నమాట. పైనేమో స్తూప సిస్టమ్ ఉంది, కిందేమో రూప సిస్టమ్ ఉందన్నమాట, మహాయాన సిస్టమ్ అన్నమాట. అంటే బుద్ధుడు ఇలా ఉంటాడు, బుద్ధ భగవానులు ఇలా ఉంటారు, వారు ధ్యానం చేసుకోవాలి, మనలోనే అన్నీ చూసుకోవాలి అనే తత్వాన్ని చెప్తూ బోధనలు ఇక్కడ మహాయాన బోధనలు ఇక్కడ కనపడ్డాయి. అదేవిధంగా కిందకి దిగి కొలిది వజ్రయాన యొక్క పోకడలు బాగా కనపడుతున్నాయి. అంటే 3 ట్రెడిషన్లు ఇక్కడికి ఎందుకు వచ్చినాయి అంటేనే దీనికి పేరుకి బొజ్జన కొండ అన్నారన్నమాట. బొజ్జ అంటే బొజ్జ కడుపు ఫుల్గా భోజనం పెడితే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఎలాగా అని ప్రచారం చేస్తున్నారు, అక్కడ ఫ్రీగా దొరుకుతుందని అన్నారు. అలాగే ఆ రోజుల్లో నీ బొజ్జ చల్లగుండా అంటారు కదా తెలుగులో నానుడు. అంటే ఇక్కడ భోజనం పెడతారని, వసతులు పెడతారంటే మహాయాన వాళ్ళు వచ్చారు, హీనయాన వాళ్ళు వచ్చారు, ఇక్కడికి వజ్రయాన వాళ్ళు వచ్చి ఈ స్తూపాల దగ్గర వాళ్ళ యొక్క విశిష్టతని ఏర్పరచుకున్నారు. పూర్తిగా ఈ బుద్ధుని కొండ, బొజ్జన కొండ, అలాగే ఈ సంఘారామము, సంఘగామ అని శంకరగామగా ఉన్నారు. ఇక్కడ లింగాల కొండ అని కూడా ఉంది. అవన్నీ మావే. సరి హిందూ మతంలో కూడా దేవుడిగా ఆధారిస్తున్నారు. విష్ణు భగవానుడి యొక్క అవతారం బుద్ధుడని చెప్తారు. ఇదంతా గొప్ప పరిశీలన. ధర్మం ఎప్పుడు ధర్మంగా ఉండదు. ధర్మం ఎప్పుడు మనుషుల చుట్టూ అది
మారుతూ నిరంతరం మారుతూ అది ఆవాహన చేస్తూ అది వెళుతూ ఉంటుందన్నమాట. ఈ క్రమంలో ఇప్పుడున్న ప్రభుత్వం వారు ఇలాంటి విశిష్టతమైన దానికి నా ముందు మాట్లాడిన ఆ మహనీయుడు, ఆ వివేకవంతుడమైన అతని యొక్క గణపతి, ఆయన పేరు గణపతి జగదీశ్వరరావు గారు చెప్పినట్టుగా ప్రభుత్వం గారు విని కొద్దిగా సహాయం చేసి దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తే టూరిజం డెవలప్ అవుద్ది. తద్వారా అందరికీ వివేకం పెరుగుద్ది. ముఖ్యంగా శాంతి. ఈ రోజున కులాలు మతాలతో ఘర్షణగా ఉండే దగ్గర విశ్వశాంతి కోసం ఏర్పరిచిన ఈ బొజ్జన కొండని విశ్వానికి మీరు ప్రభుత్వాలు అందిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. Hi, I'm a Reverend Yoshi, Soto Mahayana Zen monk from Japan. I'm really happy to be invited this ancient sacred place named Bojjana Konda Stupa. この度このような貴重な機会に招待していただいて、大変嬉しく思います。この、ボッジャナコンダという、大変素晴らしい、歴史的に価値の高い、ストゥーパを見ることができて、私はとても幸せです。I am very happy to witness this historically valuable heritage extant nowadays. But しかし at the same time、同時に私は少し悲しい思いをしました。I felt a little bit sad because the garbage is scattered around here and there, unfortunately. Yeah, this is very great ruins of civilization, this civilization. So the name of the Bojjana Konda, Bojjana Konda という、Bojjana Konda, Bojjana Konda is the hills of rice, if my assumption is not wrong. So Bojjana means food, especially. So every sacred monks, every ascetics gathered here and practiced very harmoniously. So one reason is that maybe in ancient time, here, Andhra Pradesh is very convenient with regards to the transportation. People and very developed at the time. And secondly, people were presumably welcomed very with their hospitality. They welcomed the clergy people, and they treated clergy people very warm-heartedly. Then this Bojjana Konda has been preserved very beautifully, very nicely, and very gloriously. So we praise the people lived in Andhra Pradesh area in ancient time. However, after 1,000 years later, what the archaeologists would think if they witness the garbage around here and there, or maybe very ancient time, the people in this area is very clever, very enlightened, very smart. But after hundreds of years, people's wisdom declined. This garbage will prove that. So, if we understand this situation, what this situation will lead to, what we understand what we should do now. Keep this area very nicely and worship and respect worship from our bottom of the heart, and maybe the people hundreds of years later will respect us. Oh, ancient time, the people in Andhra Pradesh is very clever, and even hundreds of later, people still clever, and
and people might have a very pure heart. So I hope the people living now still will be respected by the future generations people. Thank you very much. And you speak in your language, Japan? Okay. I had underneath. Okay. So 古代のアンドラプラデ